నమస్తే వార్తలకు స్వాగతం నేను వేణి ముందుగా హెడ్లైన్స్ జిల్లా కలెక్టర్లు ఉన్నతాధికారులతో స్పందనపై సమీక్ష సమావేశం నిర్వహించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారులు కృషి చేయాలని సూచన భారతదేశం కవులు కళాకారులకు పుట్టినిల్లు అన్న మంత్రి అవంతి శ్రీనివాస్ బాలమురళీ కృష్ణ స్ఫూర్తితో సంగీత కళాకారులు ముందుకు సాగాలని పిలుపు మిజోరాం గవర్నర్ గా కంభంపాటి హరిబాబును నియమించిన కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగబద్ధంగా మిజోరాం ప్రజలకు సేవలందిస్తానన్న హరిబాబు నగర పర్యటనకు ఢిల్లీ నుంచి విశాఖ వచ్చిన బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ అరుణ్ సింగ్ విమానాశ్రయంలో సాదర స్వాగతం పలికిన బీజేపీ శ్రేణులు ఫాదర్ స్టాలిన్ స్వామిది ప్రభుత్వ హత్యేనన్న ప్రజా సంఘాలు అప్రజాస్వామ్య నిర్బంధాలు మానుకోవాలని కేంద్రానికి హితవు చూస్తే జాతీయ రహదారి విస్తరణలో భాగంగా అనకాపల్లి వై జంక్షన్లో నిర్మిస్తున్న భారీ వంతెన నిర్మాణంలో ఉండగా కుప్పకూలిపోయింది. అయితే ఈ ప్రమాదంలో 2 మరణించినట్లు తెలుస్తోంది. గత 2 ఏళ్ల నుంచి జాతీయ రహదారి నిర్మాణ పనులు ప్రారంభించిన విషయం తెలిసిందే. కాగా ఈ ప్రమాదం ఎలా జరిగింది అనేది తెలియాల్సి ఉంది. నాణ్యతా లోపం కారణమా లేక ఏదైనా సాంకేతిక లోపమా అనేది అధికారులు నిర్ధారించాల్సి ఉంది. ప్రమాదం సంభవించడంతో ఆ ప్రాంతం మొత్తం ట్రాఫిక్ కు భారీ అంతరాయం చోటు చేసుకుంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు అధికారులు వెల్లడించాల్సి ఉంది. స్పందన కార్యక్రమంపై అన్ని జిల్లాల కలెక్టర్లతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కర్ఫ్యూ సడలింపుల నేపథ్యంలో కోవిడ్ నివారణపై కలెక్టర్లకు దిశానిర్దేశం చేయడంతో పాటు ఖరీఫ్ సన్నద్ధత, వ్యవసాయ రుణాలపై సమీక్ష నిర్వహించారు. ఇళ్ల పట్టాల పంపిణీ, ఇళ్ల నిర్మాణ ప్రగతి, గ్రామ సచివాలయాలు, ఆర్బీకేలు, విలేజ్ క్లినిక్స్ నిర్మాణం, ఆర్ఓఎఫ్ఆర్ భూముల అభివృద్ధిపై కూడా సీఎం జగన్ సమీక్ష చేపట్టారు. ఈ సమావేశంలో వెలగపూడిలో ఉన్నతాధికారులు పాల్గొనగా అన్ని జిల్లాల నుంచి కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు పాల్గొన్నారు. బాలమురళీ కృష్ణ జీవితం భావితరాలకు ఆదర్శంగా నిలుస్తుందని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్ అన్నారు. పద్మభూషణ్ డాక్టర్ మంగళంపల్లి బాలమురళీ కృష్ణ 92వ జయంతిని పురస్కరించుకుని జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో వుడా చిల్డ్రన్ థియేటర్లో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి పాల్గొని మంగళంపల్లికి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ భారతదేశం కవులు, కళాకారులకు పుట్టినిల్లన్నారు. తెలుగువారైన బాలమురళీ కృష్ణ ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషల్లో కచేరీలు చేయడం తెలుగువారికి గర్వకారణమని పేర్కొన్నారు. మేయర్ హరివెంకటకుమారి, జిల్లా కలెక్టర్ వినయ్ చంద్ మాట్లాడుతూ మన రాష్ట్రంలో రాజోల్లోనే జన్మించిన సంగీత పితామహుడు బాలమురళీ కృష్ణ అన్నారు. 8వ ఏటే కర్ణాటక సంగీతం కచేరీ చేసి బాలమేధావిగా గుర్తింపు పొందిన ఆయన్ను నేటి సంగీత కళాకారులు ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ముందుగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఎంతగానో అలరించాయి. చదువే కాకుండా ఈ సంస్కృతి సాంప్రదాయాలు నేర్పించడం, ఈ సంగీతం నేర్పించడం, పిల్లలు మరి వేరే దురలవాట్లు లోను కాకుండా ఉంటారని దానికి మీ అందరూ కూడా మరి మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారి జీవితం ఒక ఆదర్శవంతమైన జీవితం. ఆయన జీవితాన్ని మనం ఆదర్శంగా తీసుకుని రాబోయే తరాలకి ఆయన యొక్క గొప్పదనాన్ని, ఆయన యొక్క ప్రాశస్త్యాన్ని చెప్పాలనే ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క మరి ఈ కార్యక్రమం అని మరి గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి కూడా మరి కవులు కళాకారుల గురించి కూడా ఎంతో పట్టించుకుని
మరి అన్ని కార్యక్రమాలు ఏ కార్యక్రమం ఉన్నా కూడా ఆయన గురినప్పుడు ఆయన అటెండ్ అవ్వటం లేని మరి మాతో చేపించడం జరుగుతుంది. ప్రపంచంలో ఏ గాయకుడు మరి పాడనటువంటి పాటలో వివిధ రకాల భాషల్లో పాడి ప్రపంచవ్యాప్తంగా మన భారతదేశంలో కాదు మరి ఎన్నో దేశాల్లో ఆయన పాడింది. ఇటలీ కానీ, స్పెయిన్ కానీ, మలేషియా కానీ, ఇప్పుడు ఫ్రాన్స్ కానీ మరి అన్ని దేశాల్లో సంగీత కచేరీలు చేసి మన దేశంలో ఉన్నటువంటి బిరుదులన్నీ ఒక భారతరత్న తప్పనిచ్చి పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ ఎన్ని బిరుదులని అన్నీ కూడా పొందారు. ఎంత ప్రాధాన్యం ఇచ్చింది మన భారతదేశం. అటువంటి భారతదేశంలో రాజోలు గ్రామంలో తూర్పుగోదావరి జిల్లాలో మన బాలమురళీకృష్ణ గారు జన్మించడం అన్నది మనకి చాలా పెద్ద గర్వకారణం. అలాగే అతి చిన్న వయసులో 8 సంవత్సరాల వయసులోనే కచేరీకి వెళ్ళి బాల మేధావిగా కూడా గుర్తింపు తెచ్చుకున్నారు మన బాలమురళీకృష్ణ గారు. అంతేవిధంగా కాకుండా 25,000 కచేరీలకు పైగా మొత్తం దేశం అంతా కూడా కచేరీలు చేసి ఎంతో ప్రాధాన్యం పొందిన వ్యక్తి మన బాలమురళీకృష్ణ గారు. సంవత్సరం కూడా ఆయన జయంతి ఉత్సవాల రోజున వారిని స్మరించుకోవాలి. వారు చేసిన విశేష కృషిని మనం గుర్తించాలి. వారు ఈరోజు మన మధ్య లేకపోయినా కూడా వారి సంగీతం చిరకాలం మనందరి హృదయాల్లో కూడా నిలిచిపోయే విధంగా వారి జీవనం గడిచింది. తప్పనిసరిగా ఆయన స్ఫూర్తితోటి అనేక మంది సంగీతంలో రాణించాలని, మన రాష్ట్రానికి అంతర్జాతీయ స్థాయిలో సంగీతంలో మంచి పేరు తీసుకురావాలని, అదేవిధంగా కాలక్రమేణా అంతరించిపోతున్నటువంటి సాంస్కృతిక సంగీతం, అదేవిధంగా కర్ణాటిక్ మ్యూజిక్ కానీ వీటన్నిటినీ కూడా మనం ఎప్పటికప్పుడు కాపాడుకుంటూ రావాలి. ఇది మనకు వచ్చినటువంటి సంస్కృతి, దీన్ని మనం కాపాడుకుంటూ రావాలి. అప్పుడే ఆయనకి ఘనంగా మనం నివాళులు అర్పించిన వాళ్ళం అవుతామని చెప్పి తెలియజేస్తూ, తప్పనిసరిగా ఆ దిశగా ప్రభుత్వం తరపున అన్ని చర్యలు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి. బీజేపీ మాజీ పార్లమెంట్ సభ్యుడు కంభంపాటి హరిబాబును మిజోరాం గవర్నర్గా కేంద్ర ప్రభుత్వం నియమించింది. గతంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షునిగా, విశాఖ దక్షిణ ఎమ్మెల్యేగా, విశాఖ పార్లమెంట్ సభ్యుడిగా పదవులు చేపట్టిన కంభంపాటి హరిబాబు ఈశాన్య రాష్ట్రం మిజోరాం గవర్నర్గా నియమితులు కావడంతో విశాఖ బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం పెరిగింది. ఈ సందర్భంగా ఆయన నివాసంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అనుబంధ సంఘాల ప్రతినిధులు ఆయన్ను కలిసి అభినందనలు తెలిపారు. అనంతరం హరిబాబు మీడియాతో మాట్లాడారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసే ప్రతి ఒక్కరికి సముచిత స్థానం లభిస్తుందన్నారు. తనపై నమ్మకంతో ఈశాన్య రాష్ట్రమైన మిజోరాంకు గవర్నర్గా నియమించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. రాజ్యాంగానికి కట్టుబడి అక్కడి ప్రజలకు సేవ చేస్తానన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వారధిగా సమన్వయంతో ముందుకు సాగుతానని పేర్కొన్నారు. నన్ను మిజోరాం గవర్నర్గా నియమించినందుకు భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గారికి, భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారికి, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, హోంశాఖ మంత్రులు అమిత్ షా గారికి నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈశాన్య రాష్ట్రమైన మిజోరాం లాంటి రాష్ట్రానికి గవర్నర్గా పనిచేసే అవకాశం దొరికింది. ఆ రాష్ట్రంకు ఉన్నటువంటి ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా అక్కడ పరిస్థితులు అవగాహన చేసుకొని ఆ రాష్ట్ర గవర్నర్గా ఆ రాష్ట్రం యొక్క సర్వతోముఖాభివృద్ధికి నేను కృషి చేస్తానని చెప్పి మనవి చేస్తున్నాను. గతంలో ఈశాన్య రాష్ట్రాల్లో అస్సాం రాష్ట్రానికి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిగా పనిచేసినటువంటి అనుభవం ఉంది. అలాగే మిజోరాం రాష్ట్ర పరిస్థితులను కూడా పూర్తిగా అవగాహన చేసుకొని ఆ రాష్ట్ర ప్రభుత్వంతో, రాష్ట్ర ముఖ్యమంత్రితో సమన్వయం చేసుకుంటూ ఆ రాష్ట్రం యొక్క అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పి నేను తెలియజేస్తున్నాను. చాలా మంది సీనియర్లు ఉన్నారు పార్టీలని, ఒక కంభంపాటి హరిబాబు గారికి ఇవ్వడానికి. భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ అరుణ్ కుమార్ నగరానికి చేరుకున్నారు. నగరంలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఆయన ఢిల్లీ నుంచి విశాఖ వచ్చారు.
ఈ సందర్భంగా ఆయనకు విమానాశ్రయంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు, ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్, నగర అధ్యక్షులు మేడపాటి రవీంద్రారెడ్డి, ఇతర ముఖ్య నాయకులు, మహిళా నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఆయన నగరానికి చేరుకొని వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఫాదర్ స్టాన్ స్వామిది కేంద్ర ప్రభుత్వ హత్యేనని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవి సత్యనారాయణమూర్తి, మహిళా చేతన నాయకురాలు కత్తి పద్మ ఆరోపించారు. ఫాదర్ స్టాన్ స్వామి మృతికి పౌర ప్రజా సంఘాలు జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద జోహార్లు అర్పించాయి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆదివాసీలు, దళితుల హక్కుల కోసం జీవితాంతం పోరాడిన పోరాట యోధునిగా ఫాదర్ స్వామిని కీర్తించారు. ఆదివాసులు సహజ సంపదపై జరుగుతున్న దాడిని వ్యతిరేకించినందునే స్టాన్ను జైల్లో నిర్బంధించారని ఆరోపించారు. అప్రజాస్వామిక ఉపా చట్టాన్ని రద్దు చేయాలంటూ డిమాండ్ చేశారు. ఫాదర్ స్టాన్ స్వామి గారి బెయిల్ పిటిషన్ కోర్టులో విచారణ జరుగుతున్నటువంటి సందర్భంలోనే ఆయన మరణ వార్త కోర్టుకి తెలిసింది. కోర్టు దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. వాస్తవానికి ఆయన అరెస్ట్ చేసిన తర్వాత బెయిల్ కోసం ఆయన దరఖాస్తు నెలల తరబడి వివిధ కోర్టుల్లో పెండింగ్లో ఉంది. అప్పుడు ఎటువంటి చర్య చేపట్ల. ఫాదర్ స్టాన్ స్వామి జార్ఖండ్లోని బహుళజాతి సంస్థలు మైనింగ్ మాఫియా చేస్తున్నటువంటి దాడుల వలన అక్కడ ఉన్నటువంటి ఆదివాసీలు తాము జీవించేటటువంటి హక్కు కోల్పోతున్నారు. ఆ హక్కులు కోల్పోతున్న ఆదివాసీల పక్షాన నిలబడి వారికి జీవించేటటువంటి హక్కు కోసం పోరాడుతున్నటువంటి వ్యక్తి. ఆయన్ని అక్రమంగా భీమా కొరేగాం కేసులోని అరెస్టు చేసి మావోయిస్టు అని చెప్పని, మావోయిస్టులకి సహకరిస్తున్నాడని చెప్పని నెలల తరబడి జైల్లో నిర్బంధించారు. ఆయనకి కనీసం ఆయన వయసు, పార్కిన్సన్ వ్యాధితో ఆయన ఇబ్బంది పడతా ఉన్నాడు. ఆయన సరైనటువంటి ఆహారం తీసుకోవడానికి ఉపకరించే స్ట్రా లాంటి పరికరాలు ఇవ్వడానికి కూడా జైలు అధికారులు నిరాకరించారంటే ఎంత దుర్మార్గంగా జైలు అధికారులు వ్యవహరిస్తున్నారో మనం చూడొచ్చు. కేసులో అరెస్ట్ కాబడినటువంటి ఇతర మేధావులు, హక్కుల కార్యకర్తలందరినీ తక్షణమే విడుదల చేయాలని చెప్పండి. పుట్టి కర్ణాటకలో చిన్నపిల్లలకి విద్యాబుద్ధులు నేర్పించి తర్వాత జార్ఖండ్కి వెళ్ళి అక్కడ అక్రమ కేసులో నిర్బంధానికి గురవుతున్నటువంటి ఆదివాసీలకి బాసటగా నిలిచి వారి ప్రేమాభిమానాలను పొందినటువంటి స్టాన్ స్వామి దశాబ్దాల తరబడి ఆదివాసీల కోసం, దళితుల కోసం, వాళ్ళ హక్కుల నిరాకరణకు వ్యతిరేకంగా నిలబడ్డాడు, పోరాడాడు. అలాగే గిరిజన ప్రాంతాల్లో జార్ఖండ్లో మల్టీనేషనల్ కంపెనీస్ చేస్తున్నటువంటి అక్రమ మైనింగ్కు వ్యతిరేకంగా స్టాన్ స్వామి పోరాటం చేయడం ఈ పాలక వర్గానికి కంటగింపైంది. అందుకే అతని మీద భీమే కోరగాం కేసులో అతన్ని ముద్దాయిగా చేర్చి 84 సంవత్సరాల వయసులో అతన్ని తలోజా జైల్లో నిర్బంధించారు. అతని బెయిల్ కోసం ప్రపంచవ్యాప్తంగా కూడా ఒత్తిడి వచ్చింది, అంతర్జాతీయంగా కూడా. అయినా కూడా ఈ ప్రభుత్వాలు పట్టించుకోలేదు. జ్యుడిషియరీ కూడా ప్రభుత్వాలకి అతీతంగా ఉండాల్సినటువంటి తన విధిని పక్కన పెట్టి ప్రభుత్వాలకు అనుకూలంగా ఉంటూ అతి ప్రజాస్వామికవాదుల్ని, మేధావులను అందరినీ జైళ్లలో పెట్టడాన్ని కోర్టులు కూడా అడ్డుకోలేకపోవడం. వినియోగదారుల హక్కుల పట్ల మరింత అవగాహన, చైతన్యం తీసుకువచ్చేందుకు అడ్వకేట్స్ అసోసియేషన్ ఫర్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అండ్ అవేర్నెస్ ఆసరా సంస్థ లీగల్ మొబైల్ వ్యాన్లను సిద్ధం చేస్తోంది. వినియోగదారుల హక్కులకు భంగం వాటిల్లితే కన్స్యూమర్ ఫోరం ద్వారా ఉచిత న్యాయ సేవలు అందిస్తామని ఆసరా వ్యవస్థాపకులు, హైకోర్టు న్యాయవాది హబీబ్ సుల్తాన్ అలీ, జాతీయ అధ్యక్షులు పి రత్నరాజు, జాతీయ ఉపాధ్యక్షులు బెహరా కృష్ణ ప్రసాదులు తెలిపారు. దొండపర్తిలోని కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. గత 7 ఏళ్లుగా వినియోగదారుల హక్కులపై చైతన్యం కలిగించడంతో పాటు ఉచిత న్యాయ సేవలు అందిస్తున్నామన్నారు. కోవిడ్ నేపథ్యంలో కార్పొరేట్, ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యాలు రోగుల నుండి నిబంధనలకు విరుద్ధంగా ఫీజులు వసూలు చేశాయంటూ మండిపడ్డారు. బాధితులు తమను ఆశ్రయిస్తే వినియోగదారుల తరపున ఉచిత న్యాయ సేవలు అందిస్తామని తెలిపారు.
ఈ క్రమంలోనే ప్రజల్లో మరింత చైతన్యం తెచ్చేందుకు ఈ నెల 9వ తేదీన లీగల్ మొబైల్ వ్యాన్ను ప్రారంభిస్తున్నామన్నారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో సేవలందిస్తామని, హక్కులకు భంగం కలిగే వినియోగదారులు ఆసరా సేవలను వినియోగించుకోవాలంటూ కోరారు. మీడియా సమావేశంలో రాష్ట్ర అధ్యక్షులు మహమ్మద్ ఇక్బాల్, అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు. ఆస్రా అడ్వకేట్స్ అసోసియేషన్ ఫర్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అండ్ అవేర్నెస్, వినియోగదారుల హక్కులపై అవగాహన కల్పించడం, వారి హక్కులకి భంగం వాటినప్పుడు వారి కోసం వినియోగదారుల ఫార్మ్స్లో ఉచితంగా కేసెస్ని ఫైల్ చేసి న్యాయం అందించడం ప్రధాన ఉద్దేశం అండి. నాతో పాటు ఈరోజు మా నేషనల్ ప్రెసిడెంట్ రతన్ రాజు గారు, మా నేషనల్ వైస్ ప్రెసిడెంట్ శ్రీ కృష్ణప్రసాద్ బెహ్రా గారు, మన ఏపీ స్టేట్ ప్రెసిడెంట్ ఇక్బాల్ గారు, మా యొక్క విశాఖపట్నం టీం మెంబర్స్ అంతా ఉన్నారండి. పత్రికా ముఖంగా ప్రెస్ పరంగా మేము తెలియజేసి ఒకటి ఏంటంటే, కోవిడ్ మహమ్మారి ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసి ప్రాణాలని అరచేతుల్లో పెట్టుకొని మనంతా ఉన్న ఈ పరిస్థితుల్లో ప్రైవేట్ హాస్పిటల్స్ ఇదే అదునుగా వ్యాపారమే దక్షతగా, అంటే సర్వీస్ చేయవలసింది పక్కన పెట్టేసి వ్యాపారమే దక్షతగా లక్షల్లో ఫీజులు వసూలు చేస్తుండగా మాకు చాలా కంప్లైంట్స్ వచ్చాయండి. మేము ఆసరా ద్వారా ప్రధానంగా తీసుకున్న ఉద్దేశం ఏంటంటే, గవర్నమెంట్ జీవో ప్రకారం సిటీ స్కాన్లకి 3,000 కంటే ఎక్కువ తీసుకోకూడదండి. అలాగే ప్రైవేట్ హాస్పిటల్స్లో కోవిడ్ టైంలో చికిత్స పొందుతున్న వాళ్ళకి క్రిటికల్ కేర్కి ఎంత తీసుకోవాలి, నాన్ క్రిటికల్ కేర్కి ఎలా తీసుకోవాలి, అలాగే ఐసీయూలో ఉన్న వాళ్ళకి ఎలా తీసుకోవాలి, ఒక నిర్దేశన ప్రణాళిక, నిర్దేశన ఆదేశాలు జారీ చేశారు. మేము పత్రికాముఖం తెలియజేస్తుంటే, ఎవరైనా ఎక్కువ ఫీజులు 3,000 సిటీ స్కాన్ 3,000 కంటే ప్రైవేట్ హాస్పిటల్ లక్షలు పే చేసిన వాళ్ళు బిల్స్తో వస్తే రాష్ట్రం అంతా కూడా మేము ఒకటే నినాదం తెలుతున్నామండి, మనం రాబోయే 3వ మహమ్మారి కూడా రెడీగా WHO ద్వారా జాగ్రత్త చేస్తున్నారు. ఇప్పటి నుంచి మనం ఇది సరిగ్గా విధానం తీసుకోకపోతే రాబోయే కాలంలో మరింత ప్రజలు నష్టపోకుండా ఈ టైంలో అందరు ఎవరైతే ఫీజులు ఎక్కువ పే చేశారో బిల్స్తో వస్తే మేము ఉచితంగా కేసులు వేసి వాళ్ళ ఫీజుని రీఎంబర్స్మెంట్ ఇప్పించడం విత్ కాంపన్సేషన్తో ఇప్పించేలాగా చేసి, ఇలాగ కొంతమంది వినియోగదారులు ఎవరికి వాళ్ళు కోర్సులు వేస్తే నెక్స్ట్ మహమ్మారి వచ్చినప్పుడు కూడా వాళ్ళు ఇలాంటి వాటికి భయపడుతూ ప్రతి ఒక్కళ్ళకి సహాయం అందించే విధానంగా ఉంటారని మా ప్రధాన ఉద్దేశం అండి. సో ఈ పర్టికులర్ ఈ పాండమిక్ టైం ప్రతి ఒక్కరు, ప్రతి ఊర్లో, ప్రతి జిల్లాలో, ప్రతి మూల కూడా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసామండి. సో ప్రతి ఒక్కరు ఫేస్ చేసిన దాంట్లో మేము ఒక చాలా ఉన్నతమైన స్టెప్ తీసుకోవడం జరిగింది. ఆసరా తరఫున ఎన్నో కన్జ్యూమర్ కేసెస్ ఎన్నెన్నో ఫైల్ చేసి చాలామంది సపోర్ట్ చేసాము. పర్టికులర్ ఈ కోవిడ్ టైంలో మాత్రం చాలామంది ఎవరెవరైతే ఈ హాస్పిటల్స్లో ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ కానీ, బిల్డింగ్ కానీ, ఓకే చాలా పెద్ద మాఫియా, ఈ మెడికల్ మాఫియాని అంతటి కూడా మ్యాక్సిమం మేము నెల్లూరులో మా సుధీర్ గారు కానీ చాలామంది మా మొత్తం వెపన్స్ మాట, మా ఆసరాలో ఉన్న పేటర్న్స్ ప్రతి ఒక్కరు కూడా కోవిడ్కి భయపడకుండా చాలా సర్వీస్ చేసి చాలా సేవలు చేయడం మాకు చాలా ఆనందం అనిపిస్తుందండి. ఇందులో పనిచేయడానికి అలీ గారు, రతన్ రాజు గారు, ముఖ్యంగా భారతదేశం అంతా కూడా 7 రాష్ట్రాల్లో ఒక అద్భుతమైన టీము ఈ అవేర్నెస్ కోసం పనిచేస్తున్నామండి. కన్జ్యూమర్ ప్రొటెక్షన్ కోసం ఆసరా పనిచేస్తూ ఉంది. ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే, ఈ పాండమిక్ పీరియడ్లో భారతదేశంలోనే అంటే కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో కేవలం అవేర్నెస్ కోసం అంటే పల్లెల్లోకి వెళ్ళి అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఆసరా ఈరోజు ఒక 3 వ్యాన్లని మేము సిద్ధం చేయబోతున్నామండి. ఈ నెల 9వ తారీఖుని ఆంధ్రప్రదేశ్లో ఒక వ్యాన్ లాంచ్ చేయబోతున్నాం. అలాగే బస్సు కూడా ఒకటి తయారవుతూ ఉంది. సో ఇది ఏంటి అంటే కేవలం ఒక అవేర్నెస్ కోసం, అంటే వినియోగదారుడా మేలుకో, నీ హక్కులను కాపాడుకో అనే నినాదంతో మా ఆసరా వెళ్తుంది. సో ఈ ఆదివాసీలు, దళితులు హక్కుల కోసం జీవితాంతం పోరాడిన ఫాదర్ స్టాన్ స్వామి హత్యకు కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని సిపిఎం నగర కార్యదర్శి జీవీఎంసీ కార్పొరేటర్ బి గంగారావు డిమాండ్ చేశారు. మద్దెలపాలెం సిపిఎం కార్యాలయం వద్ద ఫాదర్ స్టాన్ స్వామి ఫోటోలు, ఫ్లెక్సీలతో స్టాన్ స్వామి జోహార్ అంటూ నినదించారు. ఈ సందర్భంగా గంగారావు మాట్లాడుతూ ఫాదర్ స్టాన్ స్వామిది కేంద్ర ప్రభుత్వ హత్యనని పేర్కొన్నారు. ఆదివాసీలు, దళితుల హక్కుల కోసం జీవితాంతం పోరాడిన పోరాట యోధునిగా ఫాదర్ స్వామిని కీర్తించారు. జార్ఖండ్ ఆదివాసీ ప్రజల హక్కుల కోసం జీవితాన్ని త్యాగం చేసినటువంటి గొప్ప దేశభక్తుడు. అటువంటి ఆయన్ని కేంద్ర బీజేపీ సర్కారు భీమా కోరేగావ్ కుట్ర కేసుని అక్రమంగా మోపి ఆయన జైల్లో నిర్బంధించి ఆయన తీవ్ర చిత్రహింసలు పెట్టి చనిపోయేదాకా ఆయన జైలు నుంచి విడుదల చేయకుండా ఆయన చనిపోయేలాగా చేసింది. దీన్ని మేము బీజేపీ సర్కారు చేసినటువంటి హత్యగా సిపిఎం పార్టీ భావిస్తుంది. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది. ఈ హత్య
కారణమైనటువంటి బీజేపీ సర్కార్ మీద విచారణ జరిపి బాధ్యులపైన తగిన చర్యలు చేపట్టాలనేటువంటిది సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది. అలాగే ఈరోజు అనేక మందిని సామాజిక ఉద్యమకారులని, హక్కుల నేతల్ని అత్యంత కిరాతకమైనటువంటి ఈ దేశంలో టెర్రరిస్టుల మీద ప్రయోగించేటటువంటి ఓపా చట్టాలని, అలాగే రాజద్రోహ కేసాలని మోపి వాళ్ళకి ఎటువంటి బెయిల్స్ కూడా రాకుండా శాశ్వతంగా జైల్లోనే ఉండి మగ్గి చనిపోయేలాగా వెదురువానిపాలెం గ్రామంలో సర్వే నెంబర్ 17/1 ప్రభుత్వ స్థలంలో స్థానిక కార్పొరేటర్ గులివెందుల లావణ్య, తండ్రి గులివెందుల కృష్ణ, వైఎస్ఆర్ నాయకులు 58వ వార్డు ప్రెసిడెంట్ అండదండలతో గ్రామంలో కొంతమంది అక్రమాలకు పాల్పడుతున్నారని ఉత్తరాంధ్ర లీగల్ సెల్ ఇన్ఛార్జ్ అంగ దుర్గా ప్రశాంతి ఆరోపించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ సమస్యలను వివరించారు. యాభై 58వ వార్డు ఎదురువానిపాలెం గ్రామం యొక్క సమస్య గురించి ఈరోజు మేము ఎంఆర్ఓ గారిని కలిసి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. సమస్య ఏమనగా ఇది గత 2013 సంవత్సరం నుంచి జరుగుతున్న పరిస్థితులన్నీ కూడా గ్రామ పెద్దలందరూ కూడా చెప్పడం జరిగింది. అది క్లుప్తంగా ఒక 2 నిమిషాల్లో మీకు చెప్తాను. ఈరోజు 2013లో ఏదైతే ఇది ఒక ప్రభుత్వ భూమి అని చెప్పి అప్పుడున్న అధికారులు ఎవరైతే ఆర్ఐ గారు అవనివ్వండి, ఎంఆర్ఓ గారు అవనివ్వండి కూల్చిన స్థలాన్ని ఈరోజు వాళ్ళకి పట్టాలు వచ్చాయని చెప్పి అక్కడ 2 ఫ్లోర్లు 3 ఫ్లోర్లు కడుతున్నారండి. ఇది అసలు వస్తే ఆ రోజు 30 ఫ్యామిలీస్ ఉన్న ఇల్లు, అంటే 30 ఫ్యామిలీస్ అందరివి కన్స్ట్రక్ట్ అయినవి కట్టేసి వాళ్ళ ఇంట్లో ఉంటేనే వచ్చి కూల్చారండి. ఈరోజు అందులో ఉన్న ఒక్క మనిషికే లీగల్గా అయ్యిందని చెప్పి ఆయనకి పట్టా ఇచ్చి ఆయన ఇల్లు కట్టుకోవడానికి ఇచ్చారు. మిగిలిన 29 మందికి కూడా లీగల్గా అవ్వలేదండి. ఇదొకటి మీరు ఆలోచించాలి. ఓకే, అయితే 30 మందికి అవ్వాలి. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గాలని ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి జి వామన్ రావు కోరారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద అఖిలపక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దీక్ష 96వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా దీక్షా శిబిరానికి వామనరావు సంఘీభావం తెలియజేసి అనంతరం మాట్లాడారు. దేశానికి వెన్నెముకగా ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించడం దారుణమన్నారు. కేంద్ర సర్కారుకి ఆర్థిక వనరులను అందిస్తున్న స్టీల్ ప్లాంట్ను కావాలని ప్రైవేటీకరిస్తున్నారంటూ మండిపడ్డారు. తక్షణమే ప్రైవేటీకరణ అంశాన్ని ఉపసంహరించుకోకపోతే కార్మిక, కర్షక తిరుగుబాటు తప్పదంటూ హెచ్చరించారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం రెండోసారి మెజారిటీతో అధికారంలోకి వచ్చామన్నటువంటి గర్వంతో భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రకాల ప్రభుత్వ రంగ పరిశ్రమల్ని ప్రైవేటు వ్యక్తుల కారు సవగ్గా అమ్మకానికి పెట్టింది. అందులో ప్రధానంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరించడానికి కావలసినటువంటి చేసిన ఏర్పాట్లని వెంటనే రద్దు చేయాలని చెప్పి విశాఖపట్నం జీవీఎంసీ కార్యాలయం దగ్గర గత 96 రోజులుగా నిరాహార దీక్షలు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు ఏఐటీసీ ఆధ్వర్యంలో విశాఖ జీవీఎంసీ దగ్గర ఈ నిరాహార దీక్ష జరుగుతూ ఉంది. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రతిపాదనని వెంటనే విరమించాలని చెప్పి, స్టీల్ ప్లాంట్ కార్మికుల వేతనాల సవరణని వెంటనే అమలు చేయాలని చెప్పి. ప్రపంచ జూనోసిస్ దినోత్సవం సందర్భంగా పెంపుడు జంతువులకు యాంటీ ర్యాబిస్ వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్వహించామని గోపాలపట్నం పశు వైద్యశాల అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ జి బైరాగి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెంపుడు కుక్కలు పెంచుకునే యజమానులు వ్యాక్సినేషన్ విషయంలో అశ్రద్ధ చేయవద్దంటూ చెప్పారు. ప్రతి ఒక్కరూ వారు పెంచుకునే పెంపుడు జంతువులకు విధిగా వ్యాక్సినేషన్ వేయించాలన్నారు. ప్రభుత్వం ద్వారా చేపట్టే వ్యాక్సినేషన్ ప్రక్రియ వారం రోజుల పాటు కొనసాగుతుందన్నారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ సహకరించాలని కోరారు. ప్రతి ఒక్కరూ శునకాలకు వ్యాక్సిన్ వేయించడం వల్ల వాటి నుంచి వచ్చే వ్యాధులను అరికట్టవచ్చన్నారు. సంచాలకులుగా పశు వైద్యశాల గోపాలపట్నం నందు పనిచేస్తున్నాను. ఈరోజు జూలై 6వ తేదీ ప్రపంచ జూనోసిస్ దినోత్సవం జరుపుకుంటున్నాం. ముఖ్యంగా ఈ జూనోసిస్ అంటే దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే పశువుల నుండి మనుషులకి, మనుషుల నుండి పశువులకి జరిగే వ్యాధులు గురించి తెలుసుకోవడం ఈ జూనోసిస్ యొక్క ముఖ్య ఉద్దేశం. మనకి ముఖ్యంగా ఈ ఎక్కువగా పెంపుడు కుక్కలు పెంచుతుంటారు కాబట్టి
కుక్కల నుంచి ర్యాబీస్ వ్యాధి మనకి మనుషులకి వచ్చే అవకాశం ఎక్కువ కాబట్టి అందరూ కూడా ఆ ర్యాబీస్ వ్యాధి రాకుండా ఈ కుక్కలకు మరి జీవీఎంసీస్ వారి సహకారంతో మేము ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమం ఉచితంగా చేపట్టడం జరుగుతుంది. ఈ వేళ నుంచి కూడా ప్రతిరోజు ఇంకా వారం రోజుల పాటు కూడా ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమం కంటిన్యూ చేయడం జరుగుతుంది. మీరు కుక్కల పెంపకందారులు ఈ విషయాన్ని గమనించి కోవిడ్ నిబంధనలు. ప్రపంచ జూనోసిస్ డే సందర్భంగా 49వ వార్డ్ గాంధీగ్రామ్ పశు వైద్య కేంద్రంలో అధిక సంఖ్యలో పెంపుడు కుక్కలకు ర్యాబిస్ వ్యాక్సిన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. స్థానిక వార్డు కార్పొరేటర్ గుండపు నాగేశ్వరరావు పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వైద్య అధికారి సునీల్ మాట్లాడుతూ పెంపుడు కుక్కలలో వచ్చే జబ్బులను అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. ఇతర జంతువుల నుండి కుక్కలకు జబ్బులు సంక్రమించకుండా ర్యాబిస్ వ్యాక్సిన్ వేస్తున్నట్లు తెలిపారు. మరో 2 రోజుల పాటు ఉచిత వ్యాక్సిన్ కార్యక్రమం కొనసాగుతుందని స్పష్టం చేశారు. భారతీయ జనసంఘ్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ జయంతి వేడుకలు బీజేపీ గాజువాక నియోజకవర్గ కన్వీనర్ కరణంరెడ్డి నరసింగరావు ఆధ్వర్యంలో సిరసపల్లి నూకరాజు అధ్యక్షతన జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ అరుణ్ సింగ్ పాల్గొని డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీరాజుతో కలిసి మొక్కలు నాటారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ముఖర్జీ ఆశయ సాధన కోసం బీజేపీ శ్రేణులు నడుం బిగించాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో బీజేపీ బలోపేతానికి కలిసికట్టుగా పనిచేయాలంటూ కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, జిల్లా ఇన్ఛార్జ్ కోడూరు లక్ష్మీనారాయణ, జిల్లా కార్యదర్శి ప్రసాద్, జిల్లా అధ్యక్షులు మేడపాటి రవీంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. जनसंघ की स्थापना की, ऐसे डॉक्टर श्यामा प्रसाद मुखर्जी जी का आज जन्म दिवस है। उन्होंने देश की एकता अखंडता के लिए अपने प्राणों के न्यौछावर किया। एक देश में 2 निशान, 2 विधान, 2 प्रधान नहीं रहेंगे। कश्मीर में जाके उन्होंने आंदोलन किया और उन्होंने अपने प्राणों की आहुति दी, उनका बलिदान हुआ। 70 साल का उनका सपना, कश्मीर भारत का अभिन्न अंग रहे, सारे नियम कानून वहाँ लागू होने चाहिए, धारा 370 समाप्त होनी चाहिए। देश के यशस्वी प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी ने डॉक्टर श्यामा प्रसाद मुखर्जी जी के जो सपने थे उन सपनों को पूरा करने का काम किया और धारा 370 उठा करके फेंक दिया। భారతీయ జనసంఘ్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారి జయంతి సందర్భంగా గాజువాక నియోజకవర్గం 72వ వార్డు సిరసపల్లి నూకరాజు గారి మరియు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ సోము వీర్రాజు గారు, అఖిల భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మరియు ఎంపీ గారు శ్రీ అరుణ్ సింగ్ గారు, ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ శ్రీ పీవీఎన్ మాధవ్ గారు, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీ విష్ణుకుమార్ రాజు గారు, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ సూర్యనారాయణ రాజు గారు, జిల్లా అధ్యక్షుడు శ్రీ మేడపాటి రవీంద్రరెడ్డి గారు తదితర పెద్దలందరూ వచ్చి ఇక్కడ మొక్కలు నాటే కార్యక్రమం ప్రారంభించారు. అదేవిధంగా వారి యొక్క చిత్రపటానికి పూలమాల వేసి ఘననివాళులు అర్పించారు. అందులో భాగంగా ఈరోజు గాజువాక నియోజకవర్గం 72వ వార్డులో ఉన్నటువంటి 106వ పోలింగ్ బూత్లో ఉన్నటువంటి అధ్యక్షులు శ్రీని గారి ఆధ్వర్యంలో ఆ యొక్క 30 మంది నాయకులతో ముఖాముఖి పాల్గొన్నారు. ఇదే మొదటిసారి ఏ పార్టీలోనూ కూడా లేదు, భారతీయ జనతా పార్టీకి ఇది సాధ్యం. ఎందుకంటే ఒక జాతీయ స్థాయి నాయకులు ఒక బూత్ స్థాయి కింద స్థాయి నాయకుడితో మాట్లాడడం అనేది ఇదే ప్రథమం. దీనికి కరోనా కర్ఫ్యూ కారణంగా ఉపాధి కోల్పోయిన నిరుపేదలకు అక్షయ పాత్ర అందిస్తున్న సేవలు అభినందనీయమని జీవీఎంసీ డిప్యూటీ మేయర్ జియాని శ్రీధర్ కొనియాడారు. ఈ సందర్భంగా 52వ వార్డు వైసీపీ కార్యాలయంలో అక్షయ పాత్ర ఆధ్వర్యంలో నిరుపేదలు, పారిశుధ్య కార్మికులకు చేపట్టిన నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమంలో పాల్గొని ఆయన మాట్లాడారు. కరోనా ప్రారంభ దశ నుంచి అక్షయ పాత్ర చేస్తున్న సేవలు మరువలేనివన్నారు. అక్షయ పాత్ర ప్రతినిధి దాసాజీ మాట్లాడుతూ కరోనా ఎంతో మంది నిరుపేదలకు శాపంగా మారిందన్నారు. అటువంటి వారిని ఆదుకునేందుకు తాము దాదాపు 5 లక్షల కుటుంబాలకు వివిధ రూపాలలో సేవలందించామన్నారు.
మున్ముందు తమ సేవలు కొనసాగుతాయంటూ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అనేక మంది రోగులకి మరియు వాళ్ళ సహాయకులకి అక్షయ భారత్ తరపున రోజు మనం ఈ భోజనం అనేది ఒక 20 హాస్పిటల్స్లో మనం ఇవ్వడం జరిగిందండి. సో అలాగా ఇవాళ మనం 5 లక్షల మీల్స్ ఇవాళ రీచ్ అవ్వడం జరిగింది. అది ఇవాళ సార్ సమక్షంలో ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ వార్డులో మనం ఇక్కడ జరుపుకోవడం జరిగిందండి. అలాగే భోజనమే కాకుండా చాలామందికి డైలీ వేజెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పనులు లేక ఇంట్లో ఉండడం జరిగింది. సో వాళ్ళందరి కోసంగా ఈ యొక్క జీవీఎంసీ శానిటేషన్ డిపార్ట్మెంట్ లేదా బీపీఎల్ ఫ్యామిలీస్ అందరికి కూడా ఈ యొక్క కిట్స్ అందించాలన్న సుదృద్భావంతో విశాఖపట్నం ఒక 6,000 కిట్స్ మనం ఇవ్వాలని సంకల్పించామండి. సో దాంతో ఇవాళ మనం 5,000 కిట్స్ని మనం ఇవాళ ఇక్కడ డిస్ట్రిబ్యూట్ చేసుకోవడం జరిగింది. సుమారు ఒక 300 మందికి మనం ఇవాళ ఇక్కడ కిట్స్ని అందించడం జరిగింది. అలాగే ఫ్యూచర్లో భవిష్యత్తులో ఇంకొంతమంది దాతలు ఎవరైనా ముందుకు వస్తే మా అక్షయ పాత్ర ఫౌండేషన్ మరింత మందికి కూడా మనం ఇవ్వడానికి ముందున్నామని మేము గర్వంగా చెప్పుకుంటున్నాం. ఎందుకంటే ఇంత విపత్కర పరిస్థితుల్లో ఏమి ఇచ్చినా తక్కువే అండి. సో మాకు కూడా కొంచెం లిమిటేషన్స్ ఉంటాయి కాబట్టి మాకు తోచినంత వరకు ఎంతైతే మాకు సహకారం వస్తుందో అంత సహకారంలో అందరికీ మనం ఇవ్వాలని ఆలోచిస్తున్నాం అక్షయ పాత్ర ద్వారా. సో ఈ విధంగా ఇంకా మరిన్ని సేవలు ముందుకి ఎలా చేసుకుంటూ ముందుకు వెళ్ళాలని మేము ఈరోజు అక్షయ పాత్ర ఫౌండేషన్ ద్వారా విశాఖ నగరంలో మరి వేలాది మందికి నిత్యావసర వస్తువులు కరోనా టైంలో 2 నెలల నుంచి అందజేయడం జరుగుతుంది. అలాగే ఈ రోజుకి 5 లక్షల మందికి సుమారు భోజనాలు పూర్తిగా పెట్టడం జరిగింది. మరి భారతదేశంలోనే నెంబర్ 1 స్థానంలో మరి ఈరోజు అక్షయ పాత్ర ఫౌండేషన్ వారు చాలా సర్వీస్ చేస్తూ ఉన్నారు. మరి విశాఖ నగరంలో అన్ని బీపీఎల్ ఫ్యామిలీస్ కూడా సర్వీస్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇది మొదటి విడతగా ఒక 52వ వార్డులో మరి ఈరోజు 10 రకాల నిత్యావసర వస్తువులు ఇవ్వడం జరుగుతుంది. మరి తద్వారా బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జిల్లా కలెక్టర్లు ఉన్నతాధికారులతో స్పందనపై సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారులు కృషి చేయాలని సూచన. భారతదేశం కవులు, కళాకారులకు పుట్టినిల్లు అన్న మంత్రి అవంతి శ్రీనివాస్. బాలమురళీ కృష్ణ స్ఫూర్తితో సంగీత కళాకారులు ముందుకు సాగాలని పిలుపు. మిజోరాం గవర్నర్ గా కంభంపాటి హరిబాబు నియమించిన కేంద్ర ప్రభుత్వం. రాజ్యాంగబద్ధంగా మిజోరాం ప్రజలకు సేవలందిస్తానన్న హరిబాబు. నగర పర్యటనకు ఢిల్లీ నుంచి విశాఖ విచ్చేసిన బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ అరుణ్ సింగ్. విమానాశ్రయంలో సాదర స్వాగతం పలికిన బీజేపీ శ్రేణులు. ఫాదర్ స్టాన్ స్వామిది ప్రభుత్వ హత్యేనన్న ప్రజా సంఘాలు. అప్రజాస్వామ్య నిర్బంధాలు మానుకోవాలని కేంద్రానికి హితవు. ఇవి బులెటిన్ అప్డేట్స్. నమస్తే.